వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. సామాన్య నుండి సంపన్న వర్గాల వరకు ఎవరైనా ప్రయాణించదగ్గది రైల్వేలు. అంత మాత్రమే కాదు, బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే భారతీయ రైల్వేలు అని చెప్పవచ్చు. దాదాపు 150-200 సంవత్సరాల చరిత్ర కలిగిన అలాంటి భారత రైల్వేల్లో మనం జాబ్ సంపాదిస్తే అటు ప్రజాసేవ చేసినట్టు అవుతుంది, ఇటు మన కుటుంబాన్ని పోషించుకున్నట్టు అవుతుంది. అందుకే ఇవాళ లక్షలాది మంది ఉద్యోగార్థులు రైల్వేలలో మంచి జాబ్ సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదంతా ఒకవైపు. మరోవైపు కాస్త అటు ఇటుగా ఒక 20 రోజుల కిందట ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది నాన్ టెక్నికల్ పోస్టులకి. ఇటీవలి కాలంలో లేనంతగా దాదాపుగా ఒక 18,000 ఉద్యోగాలు ఇవాళ మనకి భారత రైల్వేల్లో ఉన్నాయి. ఒక్క సికింద్రాబాద్ జోనే తీసుకున్నట్లయితే కాస్త అటు ఇటుగా ఒక 16 నుంచి 17,700 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్బీలో మనం జాబ్ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? అసలు టోటల్గా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంది? పైగా ఇవాళ ఆన్లైన్లో దాన్ని అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. ఇవాళ నుంచి సమరం అసలైంది సాగుతుందన్నమాట. కాస్త అటు ఇటుగా మార్చి నుంచి మే మధ్యలో జరగబోయే ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే, మంచి జాబ్ కొట్టాలంటే ఏం చేయాలో ఇవాళ ఫోన్ ఇన్లో తెలుసుకుందాం. కెరీర్ టైమ్స్లో భాగంగా ఇవాళ మనకి గెస్ట్గా వచ్చారు జిఎస్ గిరిధర్. నమస్కారం అండి. రేస్ అనే ఒక బ్యాంకింగ్ సంస్థ అధిపతిగాను, రైల్వేస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించి గత దాదాపుగా 10-12 ఏళ్లుగా కోచింగ్ ఇస్తున్న వ్యక్తిగాను, అన్నిటికన్నా మించి లక్షలాది మందికి ఇవాళ ఉపాధిని కల్పించిన వ్యక్తిగా మనకి కనిపిస్తారు రేస్ గిరిధర్. నమస్కారం అండి. నమస్తే అండి. మౌలికంగా ఇప్పుడు ఇవాళ ఆన్లైన్లో ఇవాళ అప్లై చేయడానికి ఉంది. ఎట్లా ఇవాళ ఎన్నిటి వరకు ఉంది, ఎట్లాగా ఏంటి? ఈరోజు చివరి తేదీ అండి. ఈ 18,252 పోస్టులు నాన్ టెక్నికల్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి అప్లై చేసుకోవడానికి ఈరోజు చివరి తేదీ 25 జనవరి. ఓకే. అయితే ఇంతకు ముందులో కాక ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నట్టయితే ఈ రోజు వరకు చేరాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆన్లైన్లో అప్లై చేసుకునే పద్ధతి కాబట్టి డేట్ మారేంత వరకు, ఆన్లైన్లో రాత్రి 11:59 వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో దీనివల్ల ఈ రోజు ఇప్పుడు నుంచి కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది దీన్ని అప్లై చేసుకోవడానికి. ప్రిపరేషన్ టైం ఎలాగో ఉంటుంది, బట్ అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ దాని బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కాస్త వ్యూయర్స్కి వివరిస్తారా? యాక్చువల్గా అంటే దీని ఎగ్జామినేషన్ టైం ఇప్పుడు చెప్పుకున్నాం, లాస్ట్ డేట్ ఈ రోజు అని. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది మార్చి నుంచి మే మధ్యలో, డేట్ ఇంకా మనకి డిక్లేర్ చేయకపోయినప్పుడు ఎప్పుడు ఉంటుందో, బట్ మార్చి నుంచి మే నెల మధ్యలో ఉంటుందండి. ఇది దాదాపుగా మనకి 2 నెలలకు పైగా, మినిమం 2 నెలల సమయం వస్తుంది. 2 నెలలకు పైగానే వీళ్ళకి సమయం ఉండే అవకాశం ఉంటుంది. దీనికి టెక్నికల్ ఎగ్జామినేషన్లో కాకుండా అంటే వేరే ఒక వాళ్ళకి కొన్ని రకాల వారికి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉంటాయి. బట్ ఇది నాన్ టెక్నికల్ కాబట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఈ ఎగ్జామినేషన్కి. ఎగ్జామినేషన్ కూడా జనరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక క్లరికల్, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు లాంటి పోస్టులకి మాత్రమే టైపింగ్ స్కిల్స్ వాళ్ళు చూస్తారండి. అదర్వైజ్ అందరికీ మిగిలిన 9 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ నాన్ టెక్నికల్ విభాగంలో ఈసారి ఇచ్చిన దాంట్లో వాటన్నిటి కూడా ఒక కామన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారండి. ఆన్లైన్లోనే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది నేను చెప్పినట్టుగా మార్చి నుంచి మే మధ్యలో ఈ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఈ ఎగ్జామినేషన్లో ఏ స్కిల్స్ ఉంటే మనం ర్యాంక్ తెచ్చుకోవచ్చు అని కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు కరీంనగర్ నుంచి శ్రావణి ఫోన్ అయినా సిద్ధంగా ఉన్నారు. శ్రావణి, గుడ్ ఈవినింగ్. హలో శ్రావణి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. అది బి-ఫార్మసీ కంప్లీట్ అయింది. ఓకే. సో ఫార్మసీ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి రైల్వేస్ లో అని, ఎస్పెషల్లీ అమ్మాయిలకి? సో దాని గురించి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అని, దాని గురించి ఈరోజు లాస్ట్ డేట్ కదా, దాని గురించి కనుక్కున్నానని కాల్ చేశాను. ఓకే. ఇది నాన్ టెక్నికల్ జాబ్స్లో అబ్బాయిలు మాత్రమే చేసే కొన్ని జాబులు, గూడ్స్ గార్డ్ లాంటివి, లేకపోతే ఇది ట్రాఫిక్ ఇది కాకుండా అమ్మాయిలు మాత్రమే చేసే జాబ్స్ ఉన్నాయండి. రిజర్వేషన్ క్లర్క్స్, సీనియర్ క్లర్క్స్, జూనియర్ క్లర్క్స్, లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ అమ్మాయిలు చేయడానికి చాలా యాప్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలకి టీచర్ పోస్టు, బ్యాంక్ పోస్టు అని ఎలాగైతే సరిపోతుంది అనుకుంటున్నారో, ఈ రైల్వే రిజర్వేషన్ క్లర్క్ అనేది అమ్మాయిలకి చాలా బాగా యాప్ట్గా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు బీ-ఫార్మసీ చేసింది కాబట్టి నీకు ఎలిజిబిలిటీ ఉంటుందమ్మా. ఇది చాలా సింపుల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ కలిపి, తర్వాత జనరల్ అవేర్నెస్ ఉన్నటువంటి
సబ్జెక్ట్స్ కాబట్టి, తేలికైన సబ్జెక్ట్స్, జనరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఎవరైనా చేయగలిగినటువంటి సింపుల్ టెస్ట్ ఇది, చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే మాత్రం వాళ్ళు చేయగలిగిన క్లరికల్ జాబ్స్ ఇందులో కంఫర్టబుల్గా చేయడానికి ఉంది. తప్పనిసరిగా మీరు చేయొచ్చు. ఆమె బీఫార్మసీ అంటున్నారు కాబట్టి బీఫార్మసీ నుంచి ఇటువైపు రావడం, ఎగ్జామినేషన్లో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటిని శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది సాధారణంగా అటువైపు. అంటే వీళ్ళకి అది ఆ వివరాలు కూడా తెలుసుకునే ముందు సరళ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారండి. సరళ, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, మీ క్వశ్చన్ అడగండి సరళ గారు. సార్ ఇది రైల్వేలో అంటుంది కదా సార్, అది ఏ పోస్ట్కి ఎంత ఏజ్ ఉంటుంది అది చెప్పండి సార్. ఓకే, దీనికి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉందండి. జనవరి 1, 2016 వరకు 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 32 సంవత్సరాలు లోపులో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీనికి ఏజ్ అనేది 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి, 32 సంవత్సరాల లోపులో. అది 1 జనవరి 2016 వరకు 18 పూర్తయి ఉండాలి, 32 దాటకూడదండి జనరల్ క్యాండిడేట్స్కి. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఇలా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. ఓకే. మరోవైపు చైతన్య నెల్లూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. చైతన్య, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నేను ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ సార్. నేను ఇప్పుడు ఓకే. అదే సార్, ఇప్పుడు +2 బేసిక్ మీద ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్, అట్లాగే ఇది ఎన్ని మార్క్స్ ఉంటుంది కొంచెం తెలుసుకోవడానికి. ఓకే, ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అడుగుతున్నారండి వాళ్ళు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇది సింపుల్ అండి. రిటన్ టెస్ట్లో వచ్చేసి మీకు 3 సబ్జెక్ట్స్ అండి. అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ కలిపి ఒక సెక్షన్. మూడోది వచ్చేసేమో జనరల్ అవేర్నెస్ అండి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ అర్థమెటిక్లో వచ్చేసి అంటే ఈ మూడిటికి కలిపి 100 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 నిమిషాలు అంటే గంటన్నర సమయంలో ఈ ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఎన్ని క్వశ్చన్స్ ఈ సెక్షన్స్కి అనేది పేర్కొనకపోయినా మనం జనరల్గా చూసుకోవచ్చు. అంటే ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని అర్థమెటిక్లో ఒక 25కి అటు ఇటుగా క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ మీద ఒక 25 క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ మీద వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. అలాగే జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ కలిపి. అదేవిధంగా జనరల్ సైన్స్ కూడా. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద ఉండేటువంటి బేసిక్ క్వశ్చన్స్, వీటన్నిటిలో బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ మీద ఉండేటువంటి స్టాండర్డ్ అవకాశం ఉందండి. ఈ మ్యాథమెటిక్స్ ని మనం జనరల్ గా చూసుకుంటే 10th క్లాస్ స్టాండర్డ్ అండి. 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఇవన్నీ కూడా ఉండే ఎగ్జామినేషన్ అండి. చాలా సింపుల్ ఎగ్జామినేషన్. ఇది కూడా పెద్ద ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం ఉండదండి. ఓకే. మరోవైపు సునీత, నిజామాబాద్ నుంచి. సునీత, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. సార్ నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియం సార్, మళ్ళీ ఏమైనా తెలుగు ఏం ఉండదు కదా సార్, తెలుగు ఇంగ్లీష్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. ఐ థింక్ చాలా యాప్ట్ క్వశ్చన్ ఇది గిరిధర్ గారు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి రెండిట్లో ఉంటుందండి. తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, అదర్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుందండి. తెలుగులో కూడా ఉంది ప్రెసెంట్గా. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో మాత్రమే కాదు, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. కొన్ని రైల్వే ఆర్ఆర్బీకి సంబంధించి ఇప్పుడు సికింద్రాబాద్ ఆర్ఆర్బీ ఉందంటే సికింద్రాబాద్ ఆర్ఆర్బీలో తెలుగులో రాసుకోవచ్చు, ఉర్దూలో రాసుకోవచ్చు, హిందీలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అలాగే ఈ తెలుగు అనేది భువనేశ్వర్ ఆర్ఆర్బీకి ఉంది, అదేవిధంగా బెంగళూరు ఆర్ఆర్బీ కూడా ఉందన్నమాట. అంటే ఎక్కడైతే ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లో రాసుకునే అవకాశం కూడా ఉంది. మీరైతే ఇంగ్లీషే కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇంగ్లీష్లో చక్కగా రాసుకోవచ్చండి ఎగ్జామినేషన్. సాధారణంగా యాక్చువల్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది ఎట్లాగానే భయపడుతూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి నిజానికి పెద్ద కష్టమేం కాదు. మరోవైపు తెలుగు, ఇంగ్లీషు రెండిట్లోనూ కూడా పేపర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఒక స్టూడెంట్గా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కానీ మీడియం అనేది అసలు ఏమాత్రమో ప్రాబ్లం కాదు సునీత గారు. అదేవిధంగా ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుందండి, లేకపోతే ఎట్లా జీకే ఎక్కువ ఉంటుంది? ఎట్లా? జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ అండి. ఇది జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత జాగ్రఫీ, వీటిని బేసిక్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. దీంతో పాటు ఇది కాకుండా జనరల్ సైన్స్ ఉంటుందండి. జనరల్ సైన్స్లో మనం అనుకున్నట్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ
అండ్ బయాలజీ ఉంటుందండి. వీటినన్నిటితో పాటుగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. లేటెస్ట్ కూడా ఇవి చూసుకుంటూ వీటిని ముఖ్యంగా చూసుకుంటూ, ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు ఈ జనరల్ అవేర్నెస్, దాదాపు సగం క్వశ్చన్స్ 100 మార్కుల్లో సగం క్వశ్చన్స్ వాటి నుంచే వస్తాయి కాబట్టి దట్టు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ నాన్ మ్యాథమెటిక్స్ అనే ఫీలింగ్ లేకుండా, అది ఇందాక మనం బీఫార్మసీ అమ్మాయి గురించి అనుకున్నాం కరెక్ట్, అటువంటి దాంట్లోనే లేకుండా ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి ఓన్లీ 1/4 ఆఫ్ ద క్వశ్చన్సే అర్థమెటిక్ దట్టు కూడా వస్తాయి కాబట్టి భయపడాల్సిన పని లేకుండా ఎవరైనా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. ఇది మరోవైపు శ్రీనివాస్ చీరాల నుంచి ఉన్నారు. శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నేను ప్రెజెంట్ రైల్వే కోచింగ్ తీసుకుంటున్నాను సార్ తెనాల్లో. ఓకే. నాకు నేను డిప్లొమా చేశాను సార్. ఓకే. నేను టెక్నికల్ గా నేను అసిస్టెంట్ లో పోయినట్టుగా అది ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఏ బుక్స్ ప్రిఫరెన్స్ ఉంటే బాగుంటుందని కనుక్కున్నాను. మార్కెట్లో ఇది మీకు టెక్నికల్ పోస్టులకి డిప్లొమాతో మీరు టెక్నికల్ పోస్ట్ చేసుకోవడానికి అర్హత ఉంటుందండి మీకు. అసలు ఇప్పుడు ప్రెసెంట్కి అయితే చాలా మంచి బుక్స్ వచ్చాయి మార్కెట్లో. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ బుక్స్. అంటే ఇది పలాని పబ్లిషర్ బుక్ అని కాకుండా మీకు కావాల్సిన ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం ఎక్కువగా ఎందులో ఉన్నాయి, డీటెయిల్స్ అనేది ఎక్కువగా ఎందులో ఉన్నది అనేది కాస్త చూస్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. బుక్స్ అయితే చాలా వచ్చాయి. ఇదివరకుతో పోలిస్తే మాత్రం ఇప్పుడు చాలా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో మీరు చూసుకోవడానికి. రెఫర్ చేసుకుని ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకునే క్వశ్చన్స్ ఎక్కువ ఎందులో ఉంటే ఆ బుక్స్ సెలెక్ట్ చేసుకుని ఈజీగా చేసుకోండి, బాగుంటుంది మీకు. అది అంటే కోచింగ్ తప్పనిసరి అంటారా? ఆ విషయం కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు హైదరాబాద్ నుంచి రుతిక. హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి సార్. 10th క్లాస్ పాస్ అయిన వారా? ఓకే. రైల్వేలో వచ్చేసి 10th ఇంటర్మీడియట్తో కూడా పోస్టులు ఉంటాయండి. ప్రజెంట్గా ఈ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. రైల్వేస్లో 10th డిప్లొమాతోని ఇంటర్మీడియట్తోని చేసిన పోస్టులు కూడా వస్తాయండి. అది వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నాన్ టెక్నికల్ వేకెన్సీస్ 18,252 ఏదైతే ఉందో అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి. మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. అది ఇందాక మనం మాట్లాడుతామండి. కోచింగ్ అవసరం అంటారా? కోచింగ్ లేకుండా ఎట్లా? ఇది సింపుల్ ఎగ్జామినేషన్ అండి. చెప్పాలంటే యాక్చువల్గా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయినా కూడా చాలా ఈజీగా సంపాదించుకోగలరు, జాబ్ సంపాదించుకోగలరు. 100 మార్కులకే ఉంటుంది. గంటన్నర సమయంలో పెట్టచ్చు. చాలా తేలిగ్గా ఉంటుంది. అందులో వీళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి సబ్జెక్టులు ఎక్కువ, జనరల్ అవేర్నెస్, దానికి పెద్దగా అది లేకుండా ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఈ జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ అది దాని కొంచెం ఇంతకుముందు ఎటువంటి ఐడియా లేకుండా ఉన్న వాళ్ళకు మాత్రం అర్థమెటిక్ ఈ కోచింగ్ తీసుకుంటే వాళ్ళు తొందరగా వాళ్ళు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ తొందరగా చేసుకోగలుగుతారు. మిగిలిన సబ్జెక్ట్స్ అయితే వాళ్ళు చేసుకుంటారు. లేదు వాటి మీద గ్రిప్ ఉంది అనుకుంటే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి. బట్ అవకాశం ఉంటే మాత్రం కోచింగ్ తీసుకుంటేనే మంచిది. అంటే ఇవాళ పెరిగిన కాంపిటీషన్లో నాకు తెలిసి కొంచెం కోచింగ్ తీసుకోవడం ఏమవుతుందంటే అవేర్నెస్ పెరిగి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దానికన్నా ఎలా ప్రిపేర్ అవ్వకూడదు అని తెలిసినందుకు మాత్రం, అంటే ప్రయారిటీ అంటాం కదా, ఎగ్జామినేషన్ తెలిసిన అవకాశం ఉంది. అదేవిధంగా కార్తీక్ ఫ్రమ్ వరంగల్. హలో సార్. చెప్పండి. యాక్చువల్గా నేను లాస్ట్ 15 days నుంచి ట్రై చేస్తున్నాను. అప్లై చేశాను, నాది అంతా కోడ్ అవన్నీ వచ్చేసినాయి, కానీ ఆన్లైన్ పేమెంట్ కావట్లేదు. ఆల్మోస్ట్ టుడే ఇస్ లాస్ట్ డేట్ ఫర్ దట్. సో డోంట్ మైండ్, కెన్ యూ లెట్ మీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్? కొంచెం మీకు ఉన్నటువంటి దేనికి సికింద్రాబాద్కి అప్లై చేస్తున్నారా మీరు? కొంచెం ఎక్కువ మంది అప్లై చేస్తున్న వల్ల ఇది ఉంటుందండి. మీరు ఒక పని చేయండి, మీరు మార్చేసి మీరు ఏ క్రోమ్ ద్వారానో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ద్వారా అయితే ఇదిగా వచ్చే అవకాశం. అది ఒకటి కాకపోతే ఇంకొక దాని ద్వారా మీరు ట్రై చేయండి. వేరే సిస్టమ్ ద్వారా కూడా ట్రై చేయండి. మీకు అదే అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వట్లేదా, లేకపోతే మీకు ప్రాబ్లం ఫెయిల్ అవుతుందా? హలో. ఆన్లైన్ పేమెంట్ జరగట్లేదు. ఆన్లైన్ జరగట్లేదు. మీరు ఒకటి కాకపోతే తీసుకోండి. ఆన్లైన్ పేమెంట్ జరగట్లేదు అంటే మీకు ఉన్నటువంటి కార్డు ఏది ఉంది? వీసా కార్డు యాక్సెప్ట్ ఉందా, లేకపోతే రూపే కార్డు? వీసా కార్డు చేశాను చాలా. అయితే మళ్ళీ ఎగ్జామ్ సెంటర్, ఐ మీన్ వాళ్ళు ఉంటారు కదా అప్లికేషన్ సెంటర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు 19th నుంచి జరగట్లేదు. ప్రాబ్లం ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అండి అది. మీరు ఒకటి దాని తర్వాత అది యాక్చువల్గా అవుతుంది. ఇది ప్రాబ్లం యాక్చువల్గా నాకు ఇప్పటిదాకా రాలేదు. ఎవరు ఇచ్చినటువంటి నా దృష్టి కూడా స్టూడెంట్స్ తీసుకుని వచ్చింది లేదు ఇప్పటిదాకా. బట్ ట్రై చేయండి, తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళ వైపు నుంచి ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు దీనికోసం అడిషనల్గా ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే, ఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వేశారు కాబట్టి హియర్ ఇట్ సెల్ఫ్ క్లారిఫై అండి. ఇది ఓబీసీ అండ్ జనరల్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీ ఉంటుందండి. మిగిలిన వాళ్ళందరికీ ఎక్సెప్షన్ ఉంది ఫీ విషయంలో. 100 రూపాయలు ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ, మిగిలిన అన్ని క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎక్సెప్షన్ అండి ఫీ నుంచి. కేవలం జనరల్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీ కట్టాల్సినటువంటి పని ఉంటుందండి.
ప్లస్ ఆయన అంటే కార్తీక్ నాకు తెలిసి పేమెంట్ విషయంలో కనుక ఏదైనా ట్రబుల్ వస్తుందంటే అది ఈవెన్ సర్వర్కి సంబంధించింది కూడా, అంటే మీరు ఉపయోగిస్తున్న వైఫై అదర్ ఇంటర్నెట్ కనెక్షన్ సంబంధించిన నెట్ కనెక్టివిటీ సంబంధించి కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ రాత్రి 11:59 వరకే ఉంది కాబట్టి ఐ థింక్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. తప్పనిసరిగా మీరు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. రంగస్వామి నిజామాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రంగస్వామి, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, ఇంతకుముందు చెప్పారు కదా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుందని. హలో సార్, చెప్పండి, వింటున్నాం. 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ లో నేను ఒక 35 మార్క్స్ 50 మార్క్స్ పాసింగ్ మార్క్స్ ఉంటుంది కదా సార్. మళ్ళీ ఏదైనా రాంగ్ కనెక్షన్ అయితే మళ్ళీ మార్క్స్ కట్ అవుతుంది సార్. రైట్ అండి. మీకు నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయండి. 3 మార్కులు అండి ఒక్కొక్క ప్రశ్నకి అనుకుందాం. నెగిటివ్ మార్క్ ఉంటుందండి. 1/3 ఆఫ్ ద మార్క్ కట్ అవుతుందండి మీ ఆన్సర్ కనుక తప్పైనట్లయితే. కరెక్ట్ అయితే మీకు ఇచ్చిన మార్కుల్లో రాంగ్ అయితే 1/3 తీసేయడం జరుగుతుంది. కాబట్టి సజెషన్ ఏంటంటే మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తేనే వెళ్ళండి, తెలియకపోతే వెళ్ళకండి. దట్టు టైం కూడా సఫిషియంట్ టైం ఉంటుందండి. 100 క్వశ్చన్స్ గంటన్నరలో చేయడం అంటే చాలా తేలిగ్గానే 90 నిమిషాలు చేయడం అంటే తేలిగ్గానే చేయగలుగుతారు. దాదాపుగా 1 నిమిషం ఒక క్వశ్చన్కి వస్తుంది కాబట్టి, దట్టు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరిపోయేంత టైం ఉందండి. కాకపోతే జాగ్రత్తగా తెలిస్తేనే ఆన్సర్ పెట్టండి, తెలియకపోతే మాత్రం వెళ్ళకపోవడమే మంచిదండి. అందులో ఇంకో ఏంటంటే సాధారణంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు అందులో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రిసైజ్గా తెలుసుకుంటూ ఉండాలి. అవునండి. ఎక్స్టెన్సివ్గా ఎంత ప్రిపేర్ అయ్యారు ఇంపార్టెంట్ కాదు, ఇంటెన్సివ్గా ఇక్కడ ఎంత ప్రిపేర్ అయ్యారనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇదే మా కెరీర్ టైమ్స్లో మరోసారి మీకు ఎలాగో అసలు ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించిన రూపురేఖలు, స్వరూప స్వభావాలు ఎలా ఉండాలి, టిప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ప్లానింగ్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఇవి రాబోయే రోజు ఎలాగో మార్చి నుంచి మే వరకు ఎక్కడైనా ఎగ్జామినేషన్ ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 2-3 సార్లు మనం ఇదే ఫోన్ లైన్లో కలుస్తూ ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా మరిన్ని వివరాలు కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. మరోవైపు గిరిధర్ గారు, ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సాధారణంగా మన స్టూడెంట్స్ ఒక బిఎస్ఆర్బి ప్రిపేర్ అవుతారు, అదే ఎల్ఐసి దేనికో ప్రిపేర్ అవుతారు. సాధారణంగా ఈ ఎగ్జామినేషన్స్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, లేకపోతే కనుక ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని ఉంటాయి. ఆల్రెడీ ఏ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక అప్లై చేస్తే సులభంగా సక్సెస్ అవ్వచ్చు అంటారు? అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇప్పుడు బ్యాంక్ పరీక్షలు, లేకపోతే ఎల్ఐసికి సంబంధించిన పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి పార్ట్ వాళ్ళు బాగా చేయగలుగుతారు. అందులో లేనిది ఏంటంటే జనరల్ అవేర్నెస్. ఇక్కడ అందులో బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కావాల్సిందంటూ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండి. పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, తర్వాత జనరల్ సైన్స్ కానీ, ఇది వాళ్ళు అక్కడ చదివే అవకాశం ఉండదు. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. అలా కాకుండా ఇతర స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్, Group 2 కావచ్చు, Group 4 కావచ్చు, అలాంటి వాటికి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సాధారణంగా ఈ అదర్ పార్ట్లో వాళ్ళు జనరల్ అవేర్నెస్ పార్ట్లో వాళ్ళు చాలా గ్రిప్ తెచ్చుకొని ఉండుంటారు. వాళ్ళకి కాస్త అర్థమెటిక్ రీజనింగ్ కొంచెం చేయగలిగినట్టయితే వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ బాగా రాస్తారు. అంటే మనం ఓవరాల్గా చూస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాళ్ళైనా ఇంతకుముందు ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్స్ కొంచెం ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా తెచ్చుకోవచ్చు. మొదటిసారి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే వీటన్నిటినీ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం తేలిగ్గా చెప్పాలంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అర్థమెటిక్, మ్యాథ్స్, రీజనింగ్ ఎక్కువగా బాగా చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం ఈ జనరల్ అవేర్నెస్ చూసుకుంటూ సులభంగా చేసే అవకాశం బాగా ఉంటుందండి. ఈ కాంపిటీషన్ ఎలా ఉందంటారు? అంటే ఎక్కువ ఉందా? కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా ఎక్కువ అన్ని ఎగ్జామినేషన్స్ కంటే చెప్పాలంటే రైల్వేస్ అంటే మొదటి నుంచి క్రేజ్ బాగా ఉంటుందండి. రైల్వే జాబులు అంటే చాలా క్రేజ్ జాబ్స్ కాబట్టి కొద్ది కాలం తర్వాత గ్యాప్ తర్వాత వచ్చినటువంటి నాన్ టెక్నికల్ జాబ్స్ కోసం సహజంగానే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ చాలా ఉంటుందండి. బట్ కాంపిటీషన్తో సంబంధం లేకుండా అతని ప్రిపరేషన్ లేక తన ప్రిపరేషన్ ఎలా ఉంది, హీ ఆర్ షీ, హౌ షీస్ ప్రిపేరింగ్, ఎంత ఫోకస్డ్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి ఉంటే సరిపోతుందండి. మనకి ఇక్కడ కావాల్సింది క్వశ్చన్స్లో దాదాపుగా 70% పైన క్వశ్చన్స్ని 95% యాక్యురసీతో చేయాల్సినటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఎస్పెషల్లీ ఇలాంటి కాస్త కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో అది ఎక్కువగా చేస్తారు. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్కి అయితే వాళ్ళు మోర్ దాన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మోర్ దాన్ 80% చేయాల్సినటువంటి అవకాశం 95% యాక్యురసీతో ఉంటుందండి. మరోవైపు అబ్దుల్ శ్రీకాళహస్తి నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. అబ్దుల్, లాలియా, హలో. అవునండి, చెప్పండి. హలో.
క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ రంగారెడ్డి పరిధి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అయితే ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఇప్పుడు మెటీరియల్ అయితే బాగుంటుంది సార్. మెటీరియల్ మీకు బాగానే దొరుకుతుందండి. మీకు ఈ పరీక్షలకు సంబంధించి రైల్వే ఎగ్జామినేషన్ నాన్ టెక్నికల్ అంటే మాత్రం మీకు మార్కెట్లో మంచి పుస్తకాలు చాలా వచ్చాయండి. మీకు మెటీరియల్కి సమస్య ఉండదండి, మీకు చాలా ఉంటుంది. అయితే తెలుగు మీడియంలో బుక్స్ చాలా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో కూడా బుక్స్ ఉన్నాయండి. మీకు మరీ ఈ ఇంగ్లీష్ మీకు సంబంధం అంటే మాత్రం అర్థమెటిక్ రీజనింగ్ అయితే మీకు ప్లెంటీ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఈ జనరల్ అవేర్నెస్కి ఉన్నటువంటి సపరేట్ బుక్స్ తీసుకొని మీకు సపరేట్గా ఇలా బుక్స్ ఉంటాయి, లేదంటే అన్ని కలిపి ఒకే దాంట్లో ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ నాన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ చెప్పి ఇచ్చే బుక్ కూడా ఉంది. మీకు ఏది తీసుకున్నా సరే మీకు మెటీరియల్ దొరుకుతుందండి. గుడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి. సాధారణంగా ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్కి చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటారు ప్రిపరేషన్లో భాగంగా, నాట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్? వాళ్ళ ప్రిపరేషన్లో అండి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఎలాగో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది కదా అని ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నటువంటి బిట్స్కే ప్రిపేర్ ఉండటం అనేది సహజంగా చేసేది. అది అలా చేయడం వల్ల బిట్ మారినప్పుడు ఆన్సర్ చేయలేకపోవచ్చు. అలా కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మొత్తం తెలుసుకునే విధంగా చేస్తే, ఎస్పెషల్లీ జనరల్ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉండేటువంటి ఎగ్జామినేషన్స్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మొత్తం తీసుకుని వెళ్ళినప్పుడు ఎక్కువ బిట్స్కి ఆటోమేటిక్గా ప్రిపేర్ అవడానికి అవకాశం బాగా ఉంటుందండి. అండ్ ఇట్లాంటి వాటిలో ముఖ్యంగా కావాల్సినటువంటి ఏంటంటే టైం అండి. టైం అనేది చాలా ముఖ్యం ఈ ఎగ్జామినేషన్స్కి. టైం చూసుకుంటూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటూ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నెగిటివ్ మార్కులు ఉన్న చోట మాత్రం గెస్సింగ్కి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు ఎటువంటి గెస్ కాకుండా తెలిస్తేనే వెళ్ళడం అనేది కూడా ముఖ్యమండి. ఇవన్నీ చూసుకోవడం అనేది చాలా ముఖ్యం అవుతుందండి. ప్లస్ ఇక్కడ 90 నిమిషాలకి 100 క్వశ్చన్స్, 100 మార్కులకు ఉన్న పేపర్ సహజంగా ఒక క్వశ్చన్కి 1 మార్క్ లాగానే ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఒక బిట్ దాదాపుగా 1 నిమిషానికి 1 బిట్కి ఉంటుంది. జడ్జిమెంట్ కెపాసిటీకి అసర్టివ్గా 1 మినిట్ చేసుకుంటే ఇందులో ఏంటంటే జనరల్ అవేర్నెస్ కి సంబంధించినంత వరకు చూడగానే ఆన్సర్ సమాధానం గుర్తిస్తారు కాబట్టి చాలా తక్కువ సమయం పడుతుంది వాళ్ళు. కేవలం మ్యాథమెటికల్ దగ్గర మాత్రం వాళ్ళు ఎక్కువగా చేసుకోవచ్చు. దాదాపుగా ఒక 30 నిమిషాల్లో 20 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో 50 క్వశ్చన్స్ దాదాపుగా ఉండేటువంటి జనరల్ అవేర్నెస్ చేసుకోగలరు వాళ్ళు. ఒక దాదాపు గంట పైన వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ కి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ప్లెంటీ ఆఫ్ టైం అండి. దానికి టైం పట్టే అర్థమెటిక్ రీజనింగ్ కి సరిపోయేంత టైం వీళ్ళు వెసులుబాటు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు ఈ ఎగ్జామినేషన్ సంబంధించి. అంటే మనకి ఇక్కడ ఈ టైం అనేది ముఖ్యంగా ఎట్లా వస్తుందంటే ఈ బ్యాంక్ పరీక్షలు లాంటి తక్కువ టైం ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే సమయం అనేది వస్తుందండి. అదే కాకుండా రిలాక్స్డ్గానే చేసుకున్నటువంటి సౌలభ్యం ఇందులో ఉంది. ముఖ్యంగా బ్యాంక్ పరీక్షలు లాంటివి రాస్తూ ఉన్న వాళ్ళకి ఇది చాలా తేలిక ఎగ్జామినేషన్ అవుతుంది. ఎందుకంటే తక్కువ సమయంలో దాదాపు 1/2 నిమిషంలోనే అక్కడ ప్రశ్న సాధించాల్సి వస్తే ఇక్కడికి వచ్చే వరకు నిమిషం దాకా ఉంటుంది కాబట్టి తేలిక చేస్తారు వాళ్ళు. మరోవైపు హరీష్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. హరీష్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుంది సార్? అదేవిధంగా మామూలుగా జనరల్ అవేర్నెస్ లో కోర్ ఏరియాస్ ఏవి, అదేవిధంగా అర్థమెటిక్ లో కోర్ ఏరియాస్ ఏవి, మామూలుగా పై చార్ట్స్ అవి వస్తాయా అండి? మామూలుగా గ్రాఫ్స్ పై చార్ట్స్ ఉంటాయి కదా? ఉంటాయి. రైట్ ఉంటాయండి. సాధారణ స్థాయిలో ఉన్నటువంటి డేటా ఎంటబడిన క్వశ్చన్స్ అందులో ఉంటాయండి. ఆల్ ఇంపార్టెంట్ అర్థమెటిక్ టాపిక్స్ ముఖ్యంగా కూడా ఇందులో తీసుకుంటే మీరు పర్సంటేజెస్ కావచ్చు, నంబర్ సిస్టమ్ కావచ్చు, రేషియోస్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత ఈ మెన్సురేషన్ క్వశ్చన్స్, పర్ముటేషన్ కాంబినేషను, ప్రాబబిలిటీ, ఈ టాపిక్స్ అన్నిటినీ బాగా చూసుకోవాలండి. అలాగే సింపుల్ టేబుల్స్, గ్రాఫ్స్ మీద ఉండేటువంటి ప్రశ్నలు కూడా చాలా తేలిగ్గా చేసే స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు. అది కూడా మీరు చాలా తేలిగ్గా చేసుకుంటారు. అదేవిధంగా మీరు రీజనింగ్కి తీసుకుంటే మామూలుగా ఉండేటువంటి జనరల్ రీజనింగ్ టాపిక్స్ అయినటువంటి డైరెక్షన్స్ కావచ్చు, సీక్వెన్సెస్ అండ్ సిరీస్ కావచ్చు, తర్వాత బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, పజిల్ టెస్ట్ లాంటివి కావచ్చు, చిన్న చిన్న సాధారణంగా ఉండేటువంటిది, తర్వాత పేపర్ ఫోల్డింగ్ లాంటి క్వశ్చన్స్, ఇమేజెస్, మిర్రర్ ఇమేజ్ లాంటివి, ఈ క్వశ్చన్స్ కావచ్చు, చాలా సాధారణంగా ఉండేటువంటివి. అంటే కాస్త క్రిటికల్ అనలిటికల్ రీజనింగ్ లాంటి పై స్థాయిలో ఉండేటువంటి స్టేట్మెంట్స్, ఎజంప్షన్స్, కంక్లూజన్స్ లాంటి పెద్ద పెద్దవి అన్ని పక్కన పెట్టుకొని సాధారణంగా జనరల్గా చేసేటటువంటి ఈ ప్రశ్నలు చాలా తేలిగ్గా ఉండే ప్రశ్నలన్నీ కూడా జనరల్ అవేర్నెస్ మన రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయండి. అలాగే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా జనరల్ అవేర్నెస్ సంబంధించి డీటెయిల్డ్గా మీరు బేసిక్ స్థాయిలో మామూలుగా స్థాయిలోనే చూసుకున్నటువంటి ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీతో పాటుగా జనరల్ సైన్స్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలోనే బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకుంటే చాలా ఈజీగా చేస్తారండి మీరు. మరోవైపు శివకుమార్ కడప నుంచి ఉన్నారు. శివకుమార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి.
సార్ ఇప్పుడు నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ 2 ఉంటాయా ఒకటి ఉంటాయా సార్? ఇప్పుడు ఒకటే ఎగ్జామినేషన్ అండి. ఇది మీకుండేటువంటి ఎగ్జామినేషన్ ఒకటేనండి. అది మీకు కామన్ ఎగ్జామినేషన్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అంటారు. ఇది కామన్ టెస్ట్ అండి. అన్ని పోస్టులకి మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి మీరు ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుందండి. అప్లై చేసుకున్న 9 రకాల పోస్టులకి నాన్ టెక్నికల్ కేటగిరీ కింద ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందండి. వీటన్నిటికీ మీరు ఒకటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏ పోస్టుకి ముఖ్యం 1, ఏ పోస్ట్ 2, ఏ పోస్ట్ 3, అలా అన్ని పోస్టులకి మీరు ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎగ్జామినేషన్ మాత్రం ఒక ఎగ్జామినేషన్ రాస్తారు. అయితే ఇందులో క్లరికల్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులను తీసుకుంటే మీకు జూనియర్ అకౌంట్స్ కానీ టైపిస్ట్ ఒకటి, సీనియర్ టైపిస్ట్ ఒకటి, అలాగే మీకు సీనియర్ టైం కీపర్, ఈ 3 ఎగ్జామినేషన్స్కి మాత్రం టైపింగ్ స్కిల్స్ చూస్తారండి. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీరు రాసిన తర్వాత టైపింగ్ స్కిల్స్ అనేది ఉంటుంది. సో మిగిలిన వాటికి మాత్రం ఉండదు. యాప్టిట్యూడ్ కొన్ని వీటికే ఉంటుంది. అదర్వైజ్ దీనికి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. ఈ సింపుల్ దీన్నే మీరు చూడాల్సి ఉంటుందండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ గిరిధర్ గారు. రైల్వే లైన్లో మీ కెరియర్ లైన్ని కనుక నిర్ణయించుకోవాలనుకుంటే ఇవాళ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇవాళ రాత్రి 12 గంటల లోపు మీరు ఎవరైనా అప్లై చేసుకోకపోతే కనుక అప్లికేషన్ చేయడం స్టార్ట్ చేయండి. దానికి సంబంధించిన వివరాలు మీరు ఇవాళ గూగుల్లో సెర్చ్ చేస్తే అద్భుతంగా ఆర్ఆర్బీకి సంబంధించిన వివరాలన్నీ వస్తాయి. అదేవిధంగా ఇందాక ఒకరిద్దరు కాలర్స్ మాట్లాడుతూ కొంచెం పేమెంట్ సంబంధించింది అన్నారు. ఎవరైతే వైఫై కానీ ఇతరతర నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉంటుందో అక్కడి నుంచి అప్లై చేస్తే మధ్యలో అది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఒకసారి చూసిన ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా మించి అప్లై చేయండి. అప్లై చేస్తే సరిపోదు. ఇల్లు అలకగానే పండగ కాదు, అప్లై చేయగానే ఉద్యోగం రాదు. ఈ 3-4 నెలల పాటు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయితే ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క సబ్జెక్ట్లో కమాండ్ ఉంటుంది, ఓ సబ్జెక్ట్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది. కొంతమందికి మ్యాథ్స్ మీద కమాండ్ ఉంటే, కొంతమందికి జనరల్ ఇంటెలిజెన్స్ మీద కమాండ్ ఉంటుంది. మీకు దేని మీద కమాండ్ ఉందో చూసుకోండి, దేని మీద మీకు కమాండ్ లేదో చూసుకోండి. సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి గైడెన్స్ తీసుకోండి. విజయం మీదే. భారత రైల్వేకి సేవ చేసేట్టు అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని కూడా సేవ చేసేట్టు అవుతుంది. ఇది ఇవాళ కెరీర్ టైమ్స్. మళ్ళీ రేపటి కెరీర్ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.